వెల్కమ్ టు ఎస్విఆర్ అకాడమీ. మనం ఏపీ హైకోర్టు కోర్సుని ఇచ్చినప్పుడు ఇంపార్టెంట్ గైడ్లైన్స్ని కొన్నిటిని ఫాలో అయ్యామండి. ఫస్ట్ గైడ్లైన్ ఏంటంటే కొత్తగా క్లాసెస్ ఇవ్వాలి, మొత్తం న్యూ క్లాసెస్ని ప్రొవైడ్ చేయాలి, ఓల్డ్ క్లాసెస్ని ఇవ్వకూడదు. సెకండ్ పాయింట్, అందరూ గ్రూప్ 2 గ్రూప్ 1ని డంప్ చేసినట్టు మేము డంప్ చేయం. ఏపీ హైకోర్టుకి మొత్తం బ్రాండ్ న్యూ క్లాసెస్ని ప్రొవైడ్ చేస్తున్నాం. మూడో పాయింట్, ఎందుకు న్యూ క్లాసెస్ని ప్రొవైడ్ చేస్తున్నాం అంటే ఏపీ హైకోర్టు డెప్త్ ఎంతవరకు అంతవరకే ఇవ్వాలి, అంతేకాని అంతకు మించి గ్రూప్ 2 గ్రూప్ 1 క్లాసెస్ డెప్త్ అవసరం లేదు. దీనికి బేసిక్ క్వశ్చన్స్ అడుగుతున్నారు. దానికి ప్రూఫ్ ఏంటంటే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్ మీరు గమనిస్తే సరిపోతుంది. ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్ చూడకోకుండా డెప్త్ గురించి మాట్లాడే అంత స్థాయి మీకు లేదని అర్థం. అండ్ ఫోర్త్ పాయింట్ వచ్చేసి, మేము ఏపీ హైకోర్టుకి క్లాసులు చెప్పేటప్పుడు ఏపీ స్పెసిఫిక్ ఇష్యూస్ని ఎక్కువగా రిలేట్ చేసి చెప్తున్నాం. అందుకని ఏపీ ఏ టాపిక్ వచ్చినా కానీ ఏపీ ఇంపార్టెంట్, అది మనం మనసులో పెట్టుకోవాలంతే. ఓకేనండి. సో కరెంట్ అఫైర్స్ ఏపీ డీప్గా ఇస్తాను, అండ్ స్టాండర్డ్ కరెంట్ అఫైర్స్ ఇస్తాం, ఏపీ కరెంట్ అఫైర్స్ స్పెసిఫిక్గా ఇస్తాం. దాంతోపాటు సబ్జెక్ట్స్లో కూడా ఏపీకి సంబంధించిన విషయాల గురించి మనం మాట్లాడుతూ ఉంటాం. అండ్ ఇంకొక ముఖ్యమైన విషయానికి వస్తే, నేను అరేంజ్ చేసినప్పుడు ఇంగ్లీష్ 40 మార్క్స్ కాబట్టి యాదగిరి సార్తో కొత్తగా ఇంగ్లీష్ క్లాసెస్, దాంతోపాటుగా మనం మిగతావి కరెంట్ అఫైర్స్, ఏపీ స్పెసిఫిక్ కరెంట్ అఫైర్స్, దాంతోపాటు జనరల్ నాలెడ్జ్లో అన్ని సబ్జెక్టులు, ఫిజిక్స్, కెమిస్ట్రీలు, బయాలజీలు, డే టు డే లైఫ్, సైన్స్ అండ్ టెక్నాలజీ, తర్వాత జియోగ్రఫీ, పాలిటీ, తర్వాత ఎకానమీ, ఓకేనండి, ఆర్ట్ అండ్ కల్చరు, హిస్టరీ. సో ఇవన్నీ కూడా స్పోర్ట్సు, తర్వాత పర్సన్స్ ఇన్ న్యూస్, ఇవన్నీ కూడా ప్రత్యేకంగా మీకు ప్రొవైడ్ చేయడం జరిగింది యాజ్ పర్ సిలబస్. దాంతోపాటు ఎక్స్ట్రా కూడా మీకు కొన్ని ప్రొవైడ్ చేసాం. దాంతోపాటు నేను ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ను కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నాను. రోజుకొక ఎంసీక్యూ ఫామ్లో కూడా నేను షార్ట్ ఫామ్లో ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నాను. ఇదంతా చేసేది ఎందుకు? ఏపీ హైకోర్టు స్పెసిఫిక్గా మీరు చదువుతారని. అందుకని ఎప్పుడైనా కానీ ఒక గైడ్ని నమ్మాలి. ఆయన ఏం చేస్తాడంటే, ఒక గురువు ఏం చేస్తాడంటే దానిలో సారాన్ని తెలుసుకున్న తర్వాత దాని గురించి మాట్లాడతాడు. ఒక శిష్యుడు స్థాయిలోనే ఉంటాడు. ఆ శిష్యుడు ఇంకొక శిష్యుడు, వీళ్ళిద్దరి మధ్యలో శిష్య పరంపరలో శిష్యులు వీళ్ళిద్దరు మాట్లాడుకుంటే మిగిలేది బూడిదే. గురువు చెప్పింది శిష్యుడు ఫాలో అయితే ఏమైనా వస్తుంది. శిష్యులు ఇద్దరు మాట్లాడుకొని దీన్ని కనుక గురువుని కనుక క్యాలిక్యులేట్ చేస్తే ఇంకా గురువు ఎందుకు, ఇద్దరు శిష్యులు చదువుకోవచ్చు కదా. సో అది మీరు గమనించాలి. ఓకేనండి. సో అందుకని ముఖ్యమైన విషయం ఏంటంటే ఏ ఎగ్జామ్కి ఎలా ప్రిపేర్ అవ్వాలని తెలిసి ఉండాలి, అలానే ప్రిపేర్ అవ్వాలి. ఏపీ హైకోర్టుకి డెప్త్ అవసరం లేదు, కొంచెం వైడ్ రేంజ్లో చదువుకుంటే సరిపోతుంది.